నమస్తే అంజన్న. చెప్పండి. ఏ వెరైటీ ఇది? యశ్విని లిటిల్ హైబ్రిడ్ వాళ్ళది. ఎన్ని ఎకరాలు వేసావు? 5 ఎకరాలు. 5 ఎకరాలు. ఎలా ఉంది? నెంబర్ 1 అసలు. ఇప్పుడు నేను పోయిన సంవత్సరం కూడా వేసేది. పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసావు? 3 ఎకరాలు వేసా. ఎంత వచ్చింది పోయిన సంవత్సరం? 3 ఎకరాలు 100 అయింది. 100 అయింది. ఈ సంవత్సరం? ఈ సంవత్సరం కూడా మన ఎకరం 30 కాడికి వస్తుంది అనుకుంటున్నాం. మరి ఎకరం 30 కాడికి అంటే ఇప్పుడున్న కాపు? ఇప్పుడు ఉన్న కాపు అయితే 25. పైన మళ్ళా బాగా గ్రీనిష్ మంచి పూత క్వాలిటీ ఉంది. 5.5 ఈ 5.5 ఎకరాలు ఒకటే చేను. ఒకే విత్తనం. రెండో విత్తనం సాగు చెట్టు కూడా అదే. అసలు రెండో విత్తనం అనేది లేదు. దీంట్లో స్పెషాలిటీ ఏంటి? సైజు ఉంటుంది, మంచి క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు ఇది కింద సైజు కింద కాయ చూపి. కింద కాయలు కానించి అంటే తాలు శాతం కూడా తక్కువ. ఇది కింద నుంచి కాస్తుంది బాగా. కింద నుంచి కాదు. చేను ఇప్పుడు పెట్టిన మంచి వన్నెలా ఉంటది. విత్తనం కూడా వేసుకోదాం. నల్లికి బొబ్బరికి ఏమన్నా మంచిదే, లేదు అంత స్పీడ్ చేయదు, వేసుకోవచ్చు. పైన సైజు చూపించండి. పైన కూడా మంచి సైజు, ఒకే సైజు చిక్కటి కాపు బాగా. ఈ సైజులో కూడా చిక్కటి కాపు, జంట కాపు చూడు, జంట కాపు అట్లా అసలు అట్లా జంట కాపు. ఒక గెలుపుకే వచ్చేసి 2-3 ఉంటుంది. అంగుళంలోనే 3 ఉంటుంది. మీరు రైతులకి ఏం చెప్తారు, ఎట్లా ఉంటుందని? నెంబర్ 1 ఈ సంవత్సరం కూడా రైతులకి 4 కేజీలు పోసాగా. ఇట్లా ఇప్పుడు 4 పోసా, 4 కేజీలు ఇచ్చా. వాళ్ళు కూడా నేను మొన్న ఒక సెంచులు అతనికి ఇస్తే అతను చేనిపోయినా చేను ఆల్రెడీ నేను పోయినప్పటికే దాదాపు 25 క్వింటాలు కాసి ఉంటే ఇప్పుడు ఆల్రెడీ కోతండు కూడా కోతండు మంచి నెంబర్ 1 ఉండదనండి. అతను కూడా ఆల్రెడీ మళ్ళీ వాళ్ళకి ఒక 10 ప్యాకెట్లు ఏమంటే అక్కడ ఏది పుల్లల చెరువు దగ్గర అతను కూడా మన ఫోన్ చేసిండు, బాగుండదండి మీది మంచి విత్తనాలు ఇచ్చినాను. అతను కూడా ఫోన్ చేసిండు, వేసుకోగలిగింది. నేను ఇప్పుడు ఇది 3వ సంవత్సరం అండి వేస్తే. ఇది యశ్విని 3వ సంవత్సరం వరుసనే వేస్తున్నావు. ఫస్ట్ ఒక ఎకరం వేసినట్టున్నాగా నేను వచ్చి చూసినప్పుడు. అప్పటికి 2 ఎకరాలు వేసింది. తర్వాత పోయిన సంవత్సరం 3 ఎకరాలు వేసాం. ఇప్పుడు మళ్ళీ 5 ఎకరాలు వేసా. ఇంకో 2వ విత్తనం వేయాల. పైపు వచ్చిన నర్సరీ కూడా ఉంది. నేను అందరూ కూడా 22 అంటుంటే 22 అసలు దాంట్లో ఏముంది, దీంట్లో లేనిది ఏందని నేను కావాలని నేనే వేసుకున్నా. నేను అందరికి 22 ఇచ్చి ఇది వేసుకున్నా. ఆయన 22 దీనికాడికి ఎక్కువ ఏం లేదు. మీ ఊరు పేరు? మా ఊరి పేరు ముట్కూరు, మండలం దుర్గి మండలం, పల్నాడు జిల్లా. ఈరోజు తారీఖు వచ్చేసి జనవరి నెల 17, 2025. కావున రైతు సోదరులు చేసుకోమని చెప్తున్నాను. సాధారణ ఎట్లా ఉంది ఇది? బాగానే ఉందన్న, సైజు ఉంది, సైజు ఉంది. ఇది రెండో తంతి అన్న. ఇది రెండో తంతి మొత్తం పచ్చిగా చూడండి, ఎంత చిక్క, అసలు ఎంత చిక్కదనం ఉంది చూడండి. పైదాకా సైజు కూడా భలే సైజు ఉంది. కాలు శాతం తక్కువ పండిని కనపడుతుంది. పోయిన సంవత్సరం కూడా 19,100 అమ్మి ఇదే ఇతను 19,100 కళ్ళల్లోని మంచిగా. అంత ముందు సంవత్సరం 24,500 అమ్మిన. అవును, ఆ సంవత్సరం నాకు ఫోన్ చేసి చెప్పాను 24,500 అడుగుతున్నారని అంటే ఇచ్చేయమని చెప్పి నేను అమ్మా. మరి ఈ సంవత్సరం అట్ట పడితే కానీ పోయలేదు కదా మనం. 2 సార్లు కూడా మంచి రేటే ఉంది అన్న. ఇత్తనంలో దమ్ము ఉండాలి, రైతు బాగా మండకాడికి వచ్చిన డీలక్స్ రేటు పడిద్ది. పాడు బేరగాడు కూడా వదిలిపెట్టిపోడు, మండ తీసుకునే కోపులోనే ఉంటాడు. ఎందుకంటే ఒక 100 అటు అయిన మంచి కలర్ ఉంటుంది, షైనింగ్ ఉంటుంది కాయ. ఏ కొమ్మ పట్టుకున్నా కానీ అది కూడా చూడు, ఎన్ని చిల్లలు ఉన్నాయి చూడు. నీ వెనక కూడా ఉందన్నా నీ పక్కన. అబ్బా హలో. కావున రైతు సోదరులు గమనించి ఇలాంటి మేలైన రకాలని వేసుకోగలరని పద్మజ సీడ్స్ గురజాల వారి తరపున కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.